హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేకపోయినా నోటికి కొంచెం కారంగా తినాలనిపించినా చాలా టేస్టీగా ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ వేసుకొని పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి 5 ఎండుమిరపకాయలను ఇలా తుంచి తీసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను పైన పొట్టు తీసేసి ఇలా ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. కొత్తిమీర కూడా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకునే ఎండుమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. తరువాత మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. చేత్తో నలుపుకొని ముద్దలా చేసుకున్న ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా ఉల్లిపాయ వెల్లుల్లితో పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.